నమస్కారం. డయాబెటిస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మనకి కొన్ని టెస్టుల పేర్లు వినిపిస్తూ ఉంటాయి కదా. ఈరోజు మనం వాటిలో అత్యంత ముఖ్యమైన 3 బ్లడ్ షుగర్ టెస్టుల గురించి చాలా సింపుల్గా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణ అంతా బెంగళూరులోని డయాప్లస్ ఎండోక్రినాలజీ క్లినిక్కు చెందిన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారు అందించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. సరే, మరింక వివరాల్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ 3 టెస్టులను కలిపి డయాబెటీస్ రిపోర్ట్ కార్డ్ అని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత ఒక్కో టెస్ట్ గురించి, అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, భోజనం తర్వాత చేసే టెస్ట్, ఇంకా 3 నెలల యావరేజ్ చెప్పే HbA1c గురించి తెలుసుకుంటాం. చివర్లో ఈ 3 నంబర్స్ కలిసి మన ఆరోగ్యం గురించి ఎలాంటి పూర్తి చిత్రాన్ని ఇస్తాయో చూద్దాం. రైట్, ముందుగా ఈ రిపోర్ట్ కార్డ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఈ 3 టెస్ట్లు వేర్వేరైనా వాటన్నిటినీ కలిపితేనే ఒక కంప్లీట్ రిపోర్ట్ కార్డ్ లాంటిది మన చేతికొస్తుంది. డయాబెటీస్ కంట్రోల్ ఎలా ఉందో చెప్పడానికి ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఒక్క టెస్ట్తో మొత్తం కథ మనకు అర్థం కాదు. డాక్టర్లు అందుకే ఈ 3 టెస్ట్ల ఫలితాల్ని కలిపి చూస్తారు. అప్పుడే రోజులో షుగర్ లెవెల్స్ ఎలా మారుతున్నాయి, అలాగే గడిచిన కొన్ని నెలలుగా కంట్రోల్ ఎలా ఉందని పూర్తి అవగాహన వస్తుంది. ప్రతి టెస్ట్ మనకొక కొత్త విషయాన్ని చెప్తుందినమాట. సరే, మనం చూడబోయే మొదటి ముఖ్యమైన టెస్ట్ FBG, అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. ఇది మన ఉదయం షుగర్ లెవెల్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. సో FBG అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కనీసం 8 గంటల పాటు ఏమీ తినకుండా, తాగకుండా ఉన్న తర్వాత, అంటే సాధారణంగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ముందు చేసే బ్లడ్ టెస్ట్. రాత్రంతా మన శరీరం ఆహారం లేకుండా షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఈ టెస్ట్ మనకు చూపిస్తుంది. అందుకే దీన్ని మన బేస్ లైన్ షుగర్ లెవెల్ అంటారు. ఒకవేళ ఈ FBG రీడింగ్ ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని అర్థమేమయుండొచ్చు? బహుశా మన శరీరం రాత్రిపూట అవసరానికి మించి గ్లూకోజ్ని విడుదల చేస్తూ ఉండొచ్చు, లేదా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదని కూడా అనుకోవచ్చు. ఈ సమాచారంతో డాక్టర్లు రాత్రిపూట తీసుకునే మందుల్లో మార్పులు చేయాల్సి ఉంటుందేమోనని ఆలోచిస్తారు. ఓకే, ఇక మనం రెండో టెస్ట్కి వెళ్దాం. అదే PPBG, అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్. మనం తిన్న ఆహారానికి మన శరీరం ఎలా స్పందిస్తోందో ఈ టెస్ట్ చెప్తుంది. PPBG అంటే భోజనం మొదలుపెట్టిన సమయం నుండి సరిగ్గా 2 గంటల తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉందో చూడటం. ఆహారం మన బ్లడ్ షుగర్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడంలో దీని పాత్ర చాలా కీలకం. మరి PPBG ఎక్కువగా ఉంటే, అప్పుడు మనం తిన్న ఆహారంలోని చక్కెరను మన శరీరం సరిగా హ్యాండిల్ చేయలేకపోతుందని అర్థం. దీనివల్ల డాక్టర్లు భోజనం పరిమాణం, తినే సమయం, లేదా ఏం తింటున్నామనే విషయాల్లో మార్పులు సూచించవచ్చు. ఒక్కోసారి భోజనానికి ముందు వేసుకునే మందుల్ని కూడా మార్చాల్సి రావచ్చు. ఇప్పుడు మనం మూడో, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే HbA1c. ఇది ఒక రోజు కథ కాదు. ఇది మనకొక లాంగ్ టర్మ్ వ్యూ, అంటే ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర దీన్ని ఎంత చక్కగా చెప్పారో చూడండి. HbA1cని 3 నెలల రిపోర్ట్ కార్డ్ అనొచ్చు. ఈ ఒక్క మాట చాలు ఈ టెస్ట్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. ఇది ఆ రోజు షుగర్ ఎంతుందో చెప్పదో, గత 3 నెలలుగా యావరేజ్గా ఎలా ఉందో చెప్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మన రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చక్కెర మన ఎర్ర రక్త కణాలకు అంటుకుంటుంది. ఈ టెస్ట్ అలా ఎంత శాతం చక్కెర అంటుకుందో కొలుస్తుంది. దీని ద్వారా గత 2-3 నెలలుగా మన యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా ఉందో ఒక అంచనాకి రావచ్చు. చాలా సింపుల్ కదా. దీనిలో ఉన్న అద్భుతమైన విషయమేంటంటే, ఒక్కోసారి మనం ఇంట్లో టెస్ట్ చేసుకున్నప్పుడు షుగర్ నార్మల్గానే కనిపించవచ్చు, కానీ HbA1c ఎక్కువగా ఉందంటే దాని అర్థం మనకు తెలియకుండానే వేరే సమయాల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయని. అందుకే దీన్ని ఒక నిజం చెప్పే టెస్టుని కూడా అంటారు. సరే, ఇప్పుడుదాకా మనం ఈ 3 టెస్టుల గురించి విడివిడిగా తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటిని కలిపి చూస్తే మనకు డయాబెటీస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి పూర్తి చిత్రం కనిపిస్తుందో చూద్దాం. చూడండి, FBG మరియు PPBG అనేవి రోజువారీ స్నాప్షాట్స్ లాంటివి. అంటే పొద్దున్నెలా ఉంది, తిన్న తర్వాత ఎలా ఉంది అని ఆ క్షణంలో చూపిస్తాయి. కానీ HbA1c అలా కాదు. అది ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్,
అంటే గత 3 నెలల మొత్తం సగటును మన ముందుంచుతుంది. రెండూ వేర్వేరు విషయాలు చెప్తాయి, కాని రెండూ చాలా ముఖ్యమైనవే. ఈ పరీక్ష మార్కుల పోలిక చూడండి ఎంత బాగుందో. ఎఫ్బీజీ అనేది ఉదయం రాసే క్లాస్ టెస్ట్ అనుకుంటే పీపీబీజీ అనేది లంచ్ తర్వాత పెట్టే టెస్ట్ లాంటిది. ఇక హెచ్బీఏ1సి అదే మన ఫైనల్ టర్మ్ రిజల్ట్, అంటే అన్ని క్లాస్ టెస్ట్ల మార్కుల యావరేజ్ అనమాట. ఈ పోలికతో ప్రతి టెస్ట్ పాత్ర ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చివరిగా ఈ 3 టెస్ట్లు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే వీటి ద్వారానే బ్లడ్ షుగర్ కంట్రోల్ పూర్తి చిత్రం మనకు తెలుస్తుంది. సరైన ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా కళ్ళు, కిడ్నీలు, నరాలు, గుండెలాంటి అవయవాలపై డయాబెటిస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలను నివారించుకోవచ్చు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ 3 నంబర్స్ని సరిగ్గా అర్థం చేసుకోవడం మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి ఎంతగా సహాయపడుతుంది. సరైన అవగాహనే ఆరోగ్యానికి మొదటి మెట్టు.